నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము ఎక్కువ మందిలో చాలా మందిలో గుండె సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తున్నామండి. అంటే కొంతమందిలో హార్ట్ అటాక్స్ రావడానికి గల కారణాలేంటి? వాళ్ళకు ఏ ఏజ్‌లో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి? వాళ్ళకు సింప్టమ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా చెస్ట్‌లో పెయిన్ వస్తుంది అంటే ఛాతీలో నొప్పి అంటే అది గుండెకు సంబంధించిన నొప్పియా? లేకపోతే గ్యాస్‌కి సంబంధించిన నొప్పియా? అని కొంతమంది ఎక్కువగా ఆలోచిస్తుంటారండి. యాక్చువల్‌గా మనకు గుండెకు సంబంధించిన నొప్పి, గుండె జబ్బుకు సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మొదటగా తీసుకున్నట్లయితే చాలా మందిలో ఇదేమవుతుందంటే మనకు ఛాతంతా బరువుగా ఉంటుందండి. అంటే ఒక ఏనుగు వచ్చి మన ఛాతీ మీద కాలు పెడితే ఎంత నొప్పి వస్తుందో, భరించరాని నొప్పి వస్తుందో అంత విపరీతంగా నొప్పి ఎక్కువగా ఉంటుంది ఛాతీలో. ఇంకొక విషయం ఏంటంటే మనకు మెయిన్‌గా ఛాతీలో ఉన్న నొప్పి ఎడమ వైపు పైకి మెల్లగా పైకెళ్తుంటదండి నొప్పి. పైకెళ్ళి వెనక స్కాపులర్ రీజియన్ వరకు రేడియేట్ అవుతుంటది. అది ఒక రకమైన సింప్టమ్ అండి. ఇంకో కొంతమందికి ఏమవుతుంది, ఈ గుండెకు సంబంధించిన నొప్పి ఇలా ఎడమ సైడ్ ఉన్న నొప్పి మెల్లగా ఇట్లా భుజాల నుంచి ఇలా జారుతుంటది. ఇది ఒక రకమైన సింప్టమ్ అండి. ఇది కూడా గుండె జబ్బు వచ్చే అవకాశాలు, హార్ట్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఇంకొంతమందిలో మనం సర్వసాధారణంగా కొంతమందిలో ఒక సింప్టమ్ చూస్తుంటామండి. ఎడమ సైడ్ నొప్పి ఉండేసరికి ఎడమ జా అంటే మనకు లెఫ్ట్ జా పంటి యొక్క నొప్పులు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎడమ సైడ్ పన్ను నొప్పి ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు కొంతమందిలో బ్లీడింగ్ వస్తుందండి, రక్తం కూడా వస్తుంది. మనకు ఆ గమ్స్ నుంచి ఆ బ్లీడింగ్ రావడం వల్ల కూడా మనకి హార్ట్‌కి సంబంధించిన సింప్టమ్‌గా కూడా మనం పరిగణించవచ్చు. కొంతమందిలో ఏమవుతుంది సార్ మాకు పంటిలో నుంచి బ్లీడింగ్ అవుతుంది అంటే కొంతమందిలో మనకు పంటి సమస్యగా భావిస్తాము. అది రైట్ సైడ్‌కి ఉందనుకోండి ఎలాంటి ఇబ్బంది ఉండదు. లెఫ్ట్ సైడ్‌కి ఉంటే మాత్రం ఒక్కసారి మనం కొన్ని టెస్ట్ చేయించుకోవాలి. దాంతోపాటు కాళ్ళు, చేతులు వీక్‌గా ఉంటాయి. అంటే విపరీతమైన వీక్ అయిపోతుంటాయి. మనం పని చేసుకోవాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది కూడా గుండె సంబంధించిన నొప్పిగా మనం పరిగణించవచ్చు. అంటే గుండెకు సంబంధించిన నొప్పి వచ్చినప్పుడు కొంతమందిలో వామిటింగ్స్ అవుతుంటాయి. వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. అలాగే వాంతులు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయండి. దాంతోపాటు ఎక్కువగా యాంగ్జైటీ, ఇరిటేషన్ ఇలాంటి లక్షణాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ గుండె సంబంధించిన సమస్యలు మనకు కొంచెం మురుగులో చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనం ఈసీజీ టెస్ట్ చేయిస్తామండి. ఈసీజీ తర్వాత మనం 2D ఈకో టెస్ట్ చేయిస్తాము. 2D ఈకోలో మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే టీఎంటీ ట్రెడ్మిల్ టెస్ట్ చేయిస్తాము. ఇలా ట్రెడ్మిల్లో ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే యాంజియోగ్రామ్ చేయిస్తాము. ఇలా ఒకటి దాని తర్వాత ఒక టెస్ట్ చేయించుకుంటూ ఉంటాము. కాబట్టి ఫస్ట్ మనం ఈసీజీ నార్మల్ ఉంది అనుకోండి, మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. అలాగే ఈసీజీలో మనకు కొంచెం అబ్నార్మల్గా ఉన్నాయి అన్నప్పుడు అప్పుడు వెంటనే 2D ఈకో చేయించాలి. 2D ఈకోలో ఏమైనా బ్లాకేజ్ ఉందా అనేది తెలుస్తుంటుంది. అలా దాన్ని బట్టి కూడా మనం వాడాలి. అలా కొంతమందిలో యాంగ్జైటీ, టెన్షన్, స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ బీపీ పెరుగుతుంటుంది. అంటే బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంటుంది. మన రక్తంలో రక్తం అనేది ఎక్కువ ఫ్లో పెరిగిపోయేసరికి హార్ట్‌కు కొన్ని ఎక్కువ మూవ్‌మెంట్, ఎక్కువ సర్క్యులేషన్ పెరిగేసరికి హార్ట్ కొంచెం బ్రెయిన్‌కి అందే సిగ్నల్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇది మేజర్‌గా కొంత హైపర్ టెన్షన్ పేషెంట్స్‌లో చూస్తుంటాం. బీపీ పెరిగినప్పుడు. హై బీపీ అంటాం చూడండి. బీపీ పెరుగుతుందా, నీకు ఎక్కువ కోప్పడుతున్నావు, ఎక్కువ అరుస్తున్నావు, నీకు బీపీ పెరుగుతుంది జాగ్రత్తగా అని చెప్తుంటాము. అట్లా ఎక్కువ అరవడం వల్ల, టెన్షన్ ఎక్కువ స్ట్రెస్ అవ్వడం వల్ల, ఎక్కువ థింకింగ్ చేయడం వల్ల ఇలాంటప్పుడు కూడా కొంతమందిలో ఆటోమేటిక్గా బీపీ రేజ్ అవుతుంది. దానివల్ల బ్లడ్ ప్రెషర్ రేజ్ అవుతుంది. రక్తంలో రక్త ప్రసరణ అనేది ఎక్కువ అయిపోతుంది. అలా హార్ట్‌కి మనము ఎంత రక్త సరఫరా అవ్వాలో అంత అవుతేనే ఫంక్షనింగ్ ఉంటుంది. అలా కాకుండా గుండెకి ఇంకా రక్త సరఫరా ఎక్కువ అయ్యిందనుకోండి, ఎక్కువ కొట్టుకుంటుంటుంది గుండె. అలాంటప్పుడు ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో వెంటనే మనకు బ్రీతింగ్ అంటే శ్వాస ఆగిపోవడం అనేది చూస్తుంటాం. కాబట్టి కొంతమందిలో శ్వాస ఆయాసం కూడా కొంత కారణం అండి. కొంత దూరం నడిచేసరికి ఏమవుతుంది, వాళ్ళకు ఆయాసం వస్తుంటుంది. అంటే ఎక్కువగా బ్రీతింగ్ డిఫికల్టీగా ఉంటుంది. అలా ఎక్కువ నడుస్తున్నప్పుడు మనకు అయ్యిందనుకోండి, కొంచెం కూర్చునేసరికి రిలాక్స్ అవుతుంది. అలా కూర్చున్నప్పుడు కూడా వాళ్ళకు ఆయాసం వస్తుంది, ఎక్కువ బ్రీతింగ్ డిఫికల్టీగా ఉంది, వాళ్ళు శ్వాస తీసుకోలేకపోతున్నారు అంటే మాత్రం అది కూడా గుండె సమస్యగా మనం పరిగణించవచ్చు. కాబట్టి ఈ గుండె సమస్యలు ఉన్నవాళ్ళు మెయిన్‌గా కొన్ని రకాల టెస్ట్ చేయించుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా ఈసీజీ, 2D ఈకో, టీఎంటీతో పాటు లిపిడ్ ప్రొఫైల్ అనేది కంపల్సరీ చేయించాలండి. లిపిడ్ ప్రొఫైల్ ఏమవుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ వస్తాయి. అలాగే ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ ఎలా ఉంటాయో తెలుస్తుంటాయండి. ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగాయి అంటే మాత్రం కొవ్వు ఎట్లా అంటే రక్తనాళాల్లో కొవ్వు అనేది పెరగపోతుందని తెలుస్తుంటుంది.
అందులో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని చూస్తాము. హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ అండి, గుడ్ ఫ్యాట్. అది ఎంత పెరిగితే అంత మంచిది గుండెకు. కొంతమందిలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటుంది, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. అది ఎంత పెరిగితే అంత హానికరంగా ఉంటుంది గుండెకు. కాబట్టి ఆ టెస్ట్ ఒకసారి మనం చేయించుకొని అందులో ఏదైనా ప్రాబ్లం ఉంటే మనము మెడిసిన్స్ వాడుకుంటే తగ్గిపోతుందండి. ఇంకొకటి ఏంటంటే మనం వాకింగ్ అనేది కంపల్సరీ చేయమంటాం. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానివ్వండి, కొంచెం మనకు అలాంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానివ్వండి, కొంచెం వాకింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ చాలా మంచిదండి. చాలామందిలో ఏమవుతుంది, ఫిజికల్ వర్క్ అనేది లేకుండా ఉంటుంది. అంటే ఎక్కువసేపు కూర్చొని పని చేస్తుంటారండి. అంటే సిట్టింగ్ పొజిషన్లోనే ఎక్కువగా పని చేస్తుంటూ ఉంటారు. ఆ కూర్చొని ఎక్కువసేపు 10 గంటలు ఎక్కువ పని చేసేసరికి మనకు సర్క్యులేషన్ అనేది సరిగ్గా లేకుండా ఉంటుంది. దానివల్ల ఎక్కువసేపు సిట్టింగ్ పొజిషన్ వల్ల కూడా మనకి గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనము ఫిజికల్ వర్క్ ఉండాలి. డైలీ 1 గంట వాకింగ్ చేసుకుంటూ ఉంటే మన గుండె సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయండి. కాబట్టి ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగినా, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, వీటికి మనము కొంచెం ఆహార నియమాలు కూడా పాటించుకోవాలండి. ఎక్కువగా మనము నైట్ టైంలలో ఫుడ్ ఎక్కువ తీసుకోకుండా లైట్ ఫుడ్ తీసుకుంటే బెటర్ అండి. ఇప్పుడు నిద్ర సరిగ్గా లేదనుకోండి, అసలు నిద్ర పడుకోవడం సరిగ్గా లేదు, నిద్ర రావట్లేదు అనుకోండి, ఉదయం మళ్ళీ మనకు డైలీ లైఫ్లో ఇబ్బంది అవుతుంది. అది కూడా రాను రాను డయాబెటీస్, హైపర్ టెన్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దానివల్ల కూడా గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి నిద్ర ప్రశాంతంగా ఒక 7 నుంచి 8 గంటలు వాళ్ళు పడుకుంటే నిద్ర పట్టాలి, గురక రావాలి. కొంతమందిలో గురక విపరీతంగా వస్తుంటుందండి. అలాంటి వాళ్ళకు కూడా ఇబ్బందే. అలా గురక విపరీతంగా వస్తున్నప్పుడు నోటి నుంచి గాలి పీల్చుకున్నప్పుడు కొంత టైంలో వాళ్ళకు శ్వాస అందడం ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటప్పుడు కూడా కొంచెం గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఎందుకు గురక రావడం అంటే వెయిట్ పెరుగుతున్నప్పుడు కూడా గురకలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వెయిట్ తగ్గాలి. ఆ వెయిట్ తగ్గించుకుంటూ వాకింగ్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే, అలాగే డైట్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే వెయిట్ తగ్గుతారు. దాంతోపాటు నిద్ర ప్రశాంతంగా పడుతుంది. ఈ గురక ప్రాబ్లం నుంచి కూడా బయటపడవచ్చు. కాబట్టి ఇలాంటి కొన్ని మనం పాటించుకుంటూ ఈ గుండె సమస్యల నుంచి మనం బయట ఈజీగా పడేలాగా మనం చేసుకోవచ్చండి. నమస్కారం అండి.